Uh, I'm Dr. Kola. Happy news to all టెట్ ఆస్పిరెంట్స్ అదేవిధంగా టీఆర్టీ ఆస్పిరెంట్స్. మరి ఈ మధ్యనే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన సెకండ్ ఇయర్స్ కావచ్చు. అదేవిధంగా మరి బీఈడి కంప్లీట్ అయిన లాస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ అందరికి కూడా శుభవార్త ఏంటంటే ఇప్పుడే మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మరి అప్లికేషన్ ఈ నెల 15 నుంచి మరి నవంబర్ 29th, సో 15th నవంబర్ నుంచి 15th 29 వరకు మనం అప్లికేషన్స్ టీజీ ఆన్లైన్లో వెళ్ళి మరి అప్లై చేయొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎగ్జామ్ జనవరి 3 నుంచి జనవరి 31 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఇంతకుముందు రాసి స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళకి ఇదో సదావకాశం మీ యొక్క స్కోర్ పెంచుకోవడానికి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా రాస్తున్నారో వారికి మరొక ఎక్స్పీరియన్స్. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎవరైతే డిఎడ్ కానీ బిఎడ్ ఫైనల్ రాస్తున్న అందరూ కూడా మరి టెట్ ఒకసారి రాసుకోవచ్చు. ముఖ్యంగా టెట్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరి సంవత్సరంలో 2 సార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే ఉపాధ్యాయులు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టీఎస్ టెట్, టీజీ టెట్ రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి దీని ప్రిపరేషన్ కూడా మనం చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే మరి ఈసారి టెట్ ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో మరి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఇంకా 5 ఏళ్ళ సర్వీస్ మిగిలి ఉన్న వాళ్ళందరూ కూడా టెట్ రాయాలన్న ఒక నిబంధన టెట్ క్వాలిఫై కావాలన్న ఒక నిబంధన పెట్టడం జరిగింది. కాబట్టి మరి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఇది ఒక సదావకాశంగా తీసుకొని టెట్ టీజీ టెట్ రాయాలి, రాసి క్వాలిఫై కాండి. ఎందుకంటే మున్ముందు మరి ఎన్ని మార్కులు వస్తాయో. సో మరి ఈ టీజీ టెట్ నోటిఫికేషన్ కేవలం ఈ మధ్యలో డిఎడ్ కంప్లీట్ అయిన విద్యార్థులు, బిఎడ్ కంప్లీట్ అయిన విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయ మిత్రులకు కూడా ఒక సదావకాశం. అదేవిధంగా మరి ఉపాధ్యాయ మిత్రులు రాస్తున్నారు కాబట్టి మరి పేపర్ కొద్దిగా మరి సులభంగా ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రాక్టీస్ టెస్ట్ మొదలుపెట్టండి. ఎందుకంటే ఉపాధ్యాయులందరూ కూడా ఆల్రెడీ సబ్జెక్ట్లో నిష్ణాతులు ఉంటారు కాబట్టి మరి పాత మెటీరియల్స్ అంతా ఒకసారి చూసి మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే రేపు ఎగ్జామ్లో ఈజీగా గెట్ ఆన్ అవుతారు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటిదంటే మరి ఈరోజే కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్ వచ్చింది. మరి ఏ విద్యార్థులు అయితే మొన్ననే ఎగ్జామ్ రాసి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారో వాళ్ళకు కూడా కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్ రాయాలంటే దీంట్లో మార్క్స్ స్కోర్ చేసినట్టయితే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే టెట్ ఎవరైతే డిఎడ్ యాజ్ వెల్ యాజ్ బిఎడ్ కంప్లీట్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలి. సో అందరికీ తెలిసిన విషయమే. పేపర్ 1 రాయాలి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ అర్హత కావాలనుకున్న వాళ్ళందరూ కూడా డిగ్రీ ప్లస్ బిఎడ్ అంటే బీఎస్సీ బిఎడ్ ఆర్ బిఏ బిఎడ్ చేసిన ప్రతి అభ్యర్థికి కూడా సెకండ్ పేపర్ రాయడానికి వీలు ఉంటుంది. కాబట్టి సిలబస్ కూడా చూసినట్టయితే మరి ఫస్ట్ పేపర్లో కూడా మన సైకాలజీ సిపిడి ఉంటుంది, చైల్డ్ పెడగాలజీ. ఏదైతే సీటెట్లో ఉంటుందో, కేంద్రీయ విద్యాలయ ఇన్స్టిట్యూషన్లో ఉంటుందో, అదేవిధంగా టీఆర్టీలో ఉంటుందో అదే ఉంటుంది. కాబట్టి సిపిడి కాకుండా అదేవిధంగా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 కూడా మీరందరూ కూడా ప్రిపేర్ కావాలి. పేపర్ 1లో అయితే మనం తీసుకున్నట్టయితే సిపిడి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇవే కాకుండా మ్యాథమెటిక్స్ యాజ్ వెల్ యాజ్ ఈవీఎస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ పేపర్ కానీ సెకండ్ పేపర్ సంబంధించి మరి ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సమయం అంటే దాదాపు మరి రేపు 15 అంటే నవంబర్ 15 నుంచి తీసుకున్నట్టయితే మరి డిసెంబర్ 15, జనవరి అంటే దాదాపు 1.5 మంత్ ఉంది. సో 45 రోజుల ప్రిపరేషన్ డెఫినెట్గా వీ విల్ వర్కౌట్ అండ్ ప్లాన్ టు గెట్ త్రూ టీజీ టెట్ అండ్ గెట్ గుడ్ మార్క్స్. ఎందుకంటే టెట్లో వచ్చిన మార్కులు రేపు మీ యొక్క డిఎస్సిలో, టీఆర్టీలో మీ యొక్క టీఆర్టీ మార్కులకు వాటి యొక్క యావరేజ్ కలిపి మీ యొక్క ర్యాంకింగ్ తీస్తారు. కాబట్టి
ఏ విద్యార్థులైతే టెట్ కొత్తగా రాస్తున్నారో అదే డిఎడ్ యాజ్ వెల్ యాజ్ బిఎడ్ మీరందరూ కూడా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఒక ప్రణాళికబద్ధంగా మరి పరీక్ష వైపు ప్రిపరేషన్ మొదలుపెట్టినట్టే మీరందరూ సక్సెస్ అవుతారు. అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులకు ఇదో సదావకాశం. మరి మనం సీటెట్ నోటిఫికేషన్ ముందొస్తుంది అనుకున్నాం. కొన్ని పరిస్థితుల వల్ల కేంద్ర సిబిఎస్ఈ నుంచి ఆ నోటిఫికేషన్ డిలే అయింది. మరి మరి మనం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే తొందరగా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మినిమం 5 సంవత్సరాల సర్వీస్ ఉన్న అందరూ కూడా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సైనింగ్ ఆఫ్ మీ డాక్టర్ కోలా.